ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ఈరోజు మాఘమాసం, అందున సోమవారం. శంకరునికి చక్కనైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం. మాఘ మాసంలోనే వస్తుంది శివరాత్రి పర్వదినం. ఆ కారణంగా ద్వాదశ రాశుల వారు సకల విజయాలని పొందడానికి, చక్కనైనటువంటి దాంపత్య అనుబంధం ఏర్పడడానికి, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కుటుంబాన్ని నడపడానికి శివపార్వతుల్ని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. అంతేకాక మాఘమాసంలో జరిగే శివపూజ ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం కారణంగా, శారీరకమైనటువంటి బడలిక కారణంగా తల్లినో లేక అత్తగారినో లేక ఎవరో ఎరుగున్న వారినో సహాయానికి పిలుచుకోవచ్చు గృహిణి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూరభార ప్రయాణాలను చేసి వస్తువుల్ని తెచ్చుకోవడం కోసమో లేక ఇంకేదైనా కార్యక్రమం కోసమో వ్యాపారంలో మరెవరినో తమకి తెలిసినటువంటి వారి సహాయాన్ని కోరి ఉంచవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి శారీరక శ్రమ, మానసికమైన ఒత్తిడి కారణంగా ఒక 2 లేదా 3 రోజులు సెలవు పెట్టాలనేటువంటి ఆలోచనకి రావచ్చు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఏ విధమైన పర్యవేక్షణ లేకుండా అలా నడిపించుకోవచ్చు 2-3 రోజుల పాటు. ఏ విధమైన నష్టము, కష్టము రానే రాదు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మాఘ సోమవారం సందర్భంగా మేషరాశి వారు శివపార్వతుల్ని గంధజలంతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి ఒత్తిడి క్రమంగా తొలగిపోతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని ఆలోచిస్తే అనుమానపు ధోరణి హెచ్చుగా కనిపిస్తూ ఉండొచ్చు ఈ రాశి వారికి. ఏ విషయమైనా సరే సూటిగా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప వేరు విధమైనటువంటి దృష్టితో చూడకుండా ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఇతరులకి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలని ఎక్కువ ఆలోచన చేయడం, అలాగే నిఘా పెట్టడం, ఆరాలు తీయడం వంటివి మానుకోవడం వల్ల చక్కనైనటువంటి ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమదైన వ్యాపారం మీద దృష్టిని కేంద్రీకరించుకోవడం ఎంతైనా అవసరం. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరులైనటువంటి వారు ఇదే రంగానికి చెందినటువంటి వారితో పోటీ అనేది కాకుండా తమదైన మార్గంలో వెళ్ళిపోయినట్టయితే చక్కని ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. మాఘ సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శివపార్వతుల్ని చేమంతి పూలతో అర్చించినట్లయితే ఆదాయ మార్గాలు సానుకూలపడే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విసుగు, అసహనం, కోపం ఉండే అవకాశం ఉంది. దాని కారణాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకున్నట్లయితే తాము చేసినటువంటి చిన్న పొరపాటే దానికి కారణమని అర్థం కావచ్చు. ఆ చేయబడ్డటువంటి తప్పుని తిరిగి చేయకుండా ఉన్నట్లయితే ప్రశాంతతని తప్పక పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుకునేటటువంటి ప్రతి మాటని ఆలోచించుకుని మాట్లాడడం అవసరం తప్ప ఎదుటివారిని దెప్పి పొడుస్తున్నట్టుగానో లేదా ఇంకేదో విధంగా వంకరగానో మాట్లాడినట్టయితే పరిస్థితులు వేరు విధంగా ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు కఠినమైనటువంటి భాషలో మాట్లాడడం కాకుండా మెత్తగా గట్టిగా చెప్పడం, అంటే మెత్తగా చెప్తూ ఎదుటివాడికి గట్టిగా అర్థమయ్యేలా చేయడం
చాలా చాలా అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేవారు తమ పనిని సంపూర్ణంగా చేసుకున్న తర్వాత మాత్రమే ఇతరులకి సహాయపడాలనే దృక్పథంతో ఉండడం మంచిది తప్ప, తమ పనితో పాటు ఆ పని కూడా చేయాలి అని అనుకోవడం వల్ల ఇబ్బంది తప్పక ఎదురవుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మాఘ సోమవారం సందర్భంగా మిథున రాశి వారు శివపార్వతుల్ని పారిజాతాలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు దగ్గర పడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం తాత్కాలికంగా మందగించేటటువంటి అవకాశం ఉంది. దూరపార ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో వేగం విషయంలోనూ, వాహనాన్ని నడిపే విషయంలోనూ, వాహనానికి సంబంధించిన స్థితిగతుల విధానంలోనూ చిన్న లోపం ఏదైనా ఉండేటటువంటి కారణంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ముందు అన్నిటినీ చూసుకున్న తర్వాతే ప్రయాణించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా నూనెకి సంబంధించిన వ్యాపారం, కూరగాయలకి సంబంధించిన వ్యాపారం, పండ్లకి సంబంధించిన వ్యాపారం బాగా పుంజుకునే అవకాశం ఈ రోజుకి ఉంది. పెట్టుబడుల్ని పెట్టేటటువంటి సందర్భంలో అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే పెట్టుబడిని పెట్టడం మంచిది. అది కూడా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు ఈ రోజుకి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మాఘ సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శివ పార్వతుల్ని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే విద్యార్థుల మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలిక ధన ఆదాయమే ప్రధానంగా ఉండేటటువంటి విధంగా గోచరిస్తోంది. అది ఏమాత్రమూ సరికాదు. ధర్మబద్ధంగా వచ్చేటటువంటి సొమ్ము వల్ల ఏ విధమైన అపకీర్తి, నింద రాదు. దాంతోపాటుగా వ్యక్తికి గుర్తింపు సంఘంలో చక్కగా ఉండే అవకాశం కూడా ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు నిషిద్ధమైనటువంటి వస్తువుల ఆలోచనకే పోకూడదు. సరైనటువంటి వస్తువుల్ని మాత్రమే క్రయ విక్రయాలు చేయాలనే ఆలోచనకి వచ్చి తీరాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తమ ఉద్యోగపు పని మీదే దృష్టిని కేంద్రీకరించడం చాలా చాలా మంచిది తప్ప పై అధికారుల గురించి, తోటి ఉద్యోగుల గురించి ఆలోచిస్తూ ఉండడం ఏమాత్రమూ సరి కానే కాదు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటుని బలంగా దాటగలుగుతారు. సకాలంలో ఉద్యోగులకి వేతనాలని అందించేటటువంటి విషయంలో మాత్రం కొద్ది జాప్యాన్ని చేసే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరి కాని పని. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మాఘ సోమవారం సందర్భంగా సింహరాశి వారు శివపార్వతుల్ని సంపెంగలతో అర్చించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహిణులు అత్యుత్సాహంతో ఉంటారు. సంతోషపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉంటారు. కుటుంబ సభ్యుల్ని ఉంచుతారు కూడా. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు సజావుగా వ్యాపారాన్ని చేయగలుగుతారు. లాభాన్ని కూడా విశేషంగా పొందగలుగుతారు. ఉద్యోగులకి తాత్కాలికమైనటువంటి స్థాన చలన బుద్ధి కలుగుతుంది. స్థానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదనే విశేషాన్ని అర్థం చేసుకోగలుగుతారు కొద్ది సమయంలోనే. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగుల విషయంలో పెత్తనాన్ని చెలాయిస్తూ కనిపించవచ్చు. తద్వారా కార్మిక రంగం మొత్తం ఒకటయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారితో సానుకూల దృక్పథంతో మాత్రమే వ్యవహరించడం ఎంతైనా మంచిది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మాఘ సోమవారం సందర్భంగా కన్యారాశి వారు శివపార్వతుల్ని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే అదృష్టం ప్రాప్తిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉండవచ్చు. అయితే దీర్ఘకాలిక అనారోగ్యం మాత్రం కాకపోవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూరభార ప్రయాణాలని మాని
దగ్గరలోనే మరో వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచనకి రావచ్చు. అది అనుకూలించే అవకాశం కూడా ఉంది. బ్యాంకుల నుండో ఇతరమైనటువంటి సంస్థల నుండో రుణాన్ని తీసుకుని స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించుకోవాలనే ఆలోచన తప్పక ఫలిస్తుంది. ప్రయత్నించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడడం, తొందరగా మాట్లాడడం అనేటటువంటి విధానాన్ని పూర్తిగా మానుకోగలగాలి కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి అధినేతలు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మాఘ సోమవారం సందర్భంగా తులారాశి వారు శివపార్వతుల్ని ఫల రసంతో అభిషేకించినట్లయితే కీలక నిర్ణయాలు సానుకూలపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి వేదాంత ధోరణి వీరిలో గోచరించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎంత వ్యాపారం జరిగితే అంతే వ్యాపారం జరుగుతుంది అనేటటువంటి మాధ్యమికమైనటువంటి ఉదాసీన భావంతో ఉండే అవకాశం ఉంది. ఆ ఆలోచన వ్యాపార విషయంలోనూ వృత్తి విషయంలోనూ సరికాదు అనే యథార్థాన్ని గ్రహించగలగాలి. ఉద్యోగులు మొగమాటానికి పోయి అనవసరమైన పనిని నెత్తిన వేసుకుని అది చేయలేక పై అధికారుల మాటకి గురయ్యే అవకాశం ఉంది. ఆలోచించుకుని ప్రవర్తించాలి. ప్రతీకార ధోరణి ఏమాత్రమూ లేకుండా కార్మిక పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి వారు ఉన్నట్లయితే ఇబ్బందులు ఏమాత్రమూ లేకుండా ఈ రోజును గడపగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మాఘ సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శివపార్వతుల్ని విభూతి జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా అన్నిటిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వీయ నిర్ణయానికే ప్రాధాన్యాన్ని ఇస్తూ కనిపిస్తారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమదైనటువంటి ధోరణిలోనే ఉంటూ మాటలో మంచి కాఠిన్యం కలిగి ఉంటారు. తద్వారా ముఖ్యమైనటువంటి వినియోగదారులు, ఎప్పుడూ వస్తూ ఉండేటటువంటి వినియోగదారులు ఒకరిద్దరు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ నుండో లేదా మరెక్కడి నుండో రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉంటారు. కానీ అది ఈ రోజుకి వెంటనే సాధ్యపడకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగులతో ముభావంగా ఉండడం కానీ, లేదా పెద్దనాన్ని చెలాయిస్తూ ఉండేటటువంటి తనంతో కానీ, లేదా వారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి విధానంతో కానీ ఉండవచ్చు. దానివల్ల వ్యతిరేక ఫలితాలే కలుగుతాయి తప్ప అనుకున్నటువంటి ప్రయోజనం నెరవేరకపోవచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మాఘ సోమవారం సందర్భంగా ధనురాశి వారు శివపార్వతుల్ని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు కుటుంబానికే అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉద్యోగ స్థలంలో కూడా సకాలంలో సక్రమంగా కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోవచ్చు. తద్వారా ఇబ్బందులకి గురి కావచ్చు. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు మిత్రులతో మాట్లాడడం లేదా బంధువుల రాక ఆప్తులతో ప్రసంగించడం కారణంగా వ్యాపారాన్ని సక్రమంగా ఈ రోజున చేసుకోలేకపోతారు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నుల తేదీలను కూడా పట్టించుకోకుండా ఉండేటువంటి కారణంగా ఇబ్బందులకి గురి కావచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తీసుకోవాల్సినటువంటి అనుమతులన్నింటినీ సక్రమంగా తీసుకున్నది లేనిది 1-2 మార్లు పరిశీలించుకోవడం చాలా అవసరం. ఒకవేళ తీసుకోకపోయి ఉన్నట్లయితే జరిమానాతో సహా వెంటనే దాన్ని ముగించుకోవడం చాలా అవసరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మాఘ సోమవారం సందర్భంగా మకర రాశి వారు గౌరీ శంకరుల్ని తేనెతో అభిషేకించినట్లయితే ఆదాయ మార్గాలు మరిన్ని అయ్యే అవకాశం ఉంది.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో అభద్రతాభావం తాత్కాలికంగా ఏర్పడవచ్చు. ఆ కారణంగా కుటుంబ సభ్యులు వారిని ఓదార్చడం, వారిని సరైనటువంటి తీరుకు తీసుకురావడం అత్యంత అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపారాన్ని మార్చాలని కానీ, వృత్తిని మరొకదాన్ని పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుందని కానీ ఆలోచించవచ్చు. అది ఈ విధమైనటువంటి ఆలోచన చేయడం ఏమాత్రము సరైనటువంటి విధానం కాకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగుల్ని కొందరిని తొలగించాలనే ఊహకి రావచ్చు. చాలా ఆలోచించి మాత్రమే ఆ నిర్ణయానికి రావాలి తప్ప లేని పక్షంలో సంస్థకి పెద్దదైనటువంటి చెడ్డ పేరుతో పాటు ఇబ్బంది కూడా కలిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. మాఘ సోమవారం సందర్భంగా కుంభరాశి వారి శివపార్వతుల్ని చందన జలంతో అభిషేకించినట్లయితే దృష్టి దోషాల నివారణ కలుగుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభాలు పెద్దగా రానటువంటి కారణంగా మధ్యమైనటువంటి ఆనందంతో ఉంటారు. పూర్తి సంతోషాన్ని మాత్రం పొందలేకపోవచ్చు. ఉద్యోగులు ఎంత శ్రమించినప్పటికీ కూడా తమకి ఏ విధమైన గుర్తింపు లేదనేటువంటి నిరాశాభావంతో తాత్కాలికంగా ఉండొచ్చు. ఉద్యోగులకు కావాల్సింది గుర్తింపు కాదు, తమ పనిని తాము సంపూర్ణంగా చేసుకునేటటువంటి సంతృప్తి కలిగి ఉండాలనే విశేషాన్ని గ్రహించుకోగలగాలి. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లోటుని ఎదుర్కోకుండా ఉండేందుకోసమని పొదుపు మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. అంతేకాక పెట్టుబడిని కూడా ఎంత అవసరమో అంతే పెడుతూ ఉండే కారణంగా ఆ సంస్థలు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో నడుస్తూ ఉంటాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మాఘ సోమవారం సందర్భంగా మీనరాశి వారు శివపార్వతుల్ని సువర్ణ గన్నేరులతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. శివం అనే మాటకి శుభం మంగళం అనర్థం. అటువంటి శుభాలని మంగళాలని ఇచ్చేటటువంటి శివునికి పూజ చేయడం మరింత గొప్పది. అంతేకాక శివప్రీతికరమైనటువంటి మాఘమాసంలో శివునికి ఇష్టకరమైనటువంటి సోమవారం నాడు శివపూజని చేయడం మరింత శుభదాయకం. అటువంటి శివపూజ ప్రత్యేకత ఏమిటో మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన సంప్రదాయంలో శివారాధనకి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అన్ని పూజల్లో శివపూజ ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. సమస్త సృష్టికి సంకేతమై వెలిసిల్లే మహాలింగమూర్తిగా విశ్వేశ్వరుడు తేజరిల్లుతుంటాడు. ప్రకృతిలో సహజంగా లభించే బిల్వపత్రి పుష్పాలు, శుద్ధ జలాలతో శివార్చన అభిషేకాన్ని నిర్వహిస్తే శివుడు సంతుష్టుడవుతాడు. యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో ఈ ప్రపంచమంతా రుద్రగణ సమన్వితమే అనే వర్ణనలు ఉన్నాయి. సకల రుద్రగణాలకి అధిపతి రుద్రుడు. నమక చమకాలతో రుద్రార్చన కొనసాగుతుంది. నమః అనే పదంతో రుద్రుల్ని స్తుతించేది నమకం అవుతూ ఉంటే, మహేశ్వరుడి విశ్వరూపాన్ని చకారంతో స్తుతించే మంత్రభాగం చమకం అవుతోంది. శివుడు మానసిక పూజకి ప్రసన్నుడవుతాడు. మనసు ఎంతో నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటే శివకరుణ అంతగానూ సత్వరంగా పొందగలిగిన అవకాశాన్ని ఇస్తుంది. మనఃపుష్పంతో శివసంకల్పమస్తు అంటూ మనం చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం కావడానికి శివానుగ్రహమే ప్రధాన కారణం అవుతుందని గుర్తించగలగాలి. శివుడు అంటేనే మంగళకరుడు, శుభంకరుడు. సమస్త శ్రేయస్సు క్షేమం శుభాలని అందించే ఈ శివార్చన ఇహ పర శ్రేయోదాయకం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇంటికి 'ద్వారబంధములు' యొక్క ప్రభావం
అత్యంత శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది వాస్తుశాస్త్రంలో. ద్వారబంధములు ఏర్పరిచేటువంటి విధి విధానంలో వాస్తు సూత్ర ప్రాతిపదికల్ని తప్పకుండా ఆచరించాలి. అలా గనక ఆచరించక ఇష్టం వచ్చినట్టుగా గనక ద్వారబంధాలని గనక ఉంచినట్లయితే వాస్తు దోషంతో అనేక ఇక్కట్లకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేతనే ఒక గృహం నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి చక్కటి ప్లాన్ గీయించుకొని ఏ ద్వారబంధం ఎక్కడ ఉంటే మంచిదో, ఏ కిటికీలు ఆ ద్వారబంధానికి ఎదురుగా ఏ విధంగా అమర్చాలో తెలుసుకొని దాన్ని బట్టి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ద్వారబంధం కుండానే నడక అనేటువంటిది జరుగుతుంది కాబట్టి నడిచేటువంటి నడక మన జీవితాలకు అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ ద్వారబంధాల విషయంలో కూడాను ఎత్తైనటువంటి ద్వారబంధాలు అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధిని కలిగింపచేస్తాయి. ఇంటి యజమాని ఎత్తు కన్నా తక్కువలో గనక సింహద్వారం గనక పెట్టినట్లయితే అనేక ఇబ్బందులు గురి కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది సుమా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే సరైనటువంటి ఎత్తులో ద్వారబంధాల నిర్మాణం జరగాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకట్లే ద్వారబంధం అని చెప్పేసి ఆ గృహానికి పెట్టడం వల్ల అనేక అనర్థాలు వస్తాయి. ద్వారబంధాల్లో ముఖ్యంగా టేకు, యోగీశ ఇట్లాంటి చెక్కలతో చేసిన ద్వారబంధాలే ఉంచుకోవాలి. వేప ద్వారబంధాలు గనక పెట్టినట్లయితే గడప మాత్రం వేపతో చేసిందిగా ఉండకూడదు అంటుంది శాస్త్రం. వేప గడపని తొక్కుతూ గనక వెళ్ళినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి ప్రవేశించదు. కాబట్టి తలుపులు కానివ్వండి, దర్వాజాలు కానివ్వండి, మీరు మీ గృహానికి పెట్టదలుచుకున్నప్పుడు అసలు సిసలైనటువంటి టేకును లేక యోగీశ అనేటువంటి సంబంధమైనటువంటి దానిని మీరు వాడుకోవచ్చు. బాగా పండినటువంటి వేప చెక్కను తలుపులకు ఉపయోగించటంలో తప్పు లేదు. పండని వేప చెక్కను గనక ఉపయోగించినట్లయితే వంకర్లు తిరగడానికి ఆస్కారం ఉంది తలుపులు. అందుచేత బాగా పండినటువంటి వేప కలపని తలుపులకి ఉపయోగించుకోవాలి అంటోంది శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ ఇంటికి సింహద్వారాన్ని పెట్టేటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి మంత్రోచ్చరణ చేయాలి. అంతేకాకుండా ఆ సింహద్వారం కింద వాస్తు దోష పరిహారార్థం అని చెప్పేసి చిన్న యంత్రాన్ని కూడా ఉంచి కొద్దిగా పాదరసం కనుక వేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి ఆ గృహానికి కలిగి తీరుతుంది. ద్వారబంధాన్ని ఏర్పరిచేటప్పుడు నీరు బయటికి పోయేందుకు వీలుగా చాలా చిన్న రంధ్రాన్ని ఆ ద్వారబంధం మధ్యలో కూడాను ఏర్పరచటం మరువకండి. ఇలా గనక ఏర్పరిచినట్లయితే ఇంటిలో ఉండేటువంటి నీరు బయటికి పోవటానికి వీలుగా శ్వాసకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు లేకుండా ఇంటిలోని వారంతా సుఖప్రదమైన జీవనాన్ని గడపడానికి వీలుగా ద్వారబంధం గడప కింద భాగాన చిన్న రంధ్రాన్ని ఉంచటం మరిచిపోకూడదు అంటోంది శాస్త్రం. ద్వారబంధాన్ని చక్కగా ఏర్పాటు చేసిన పిదప కొబ్బరికాయ అనేటువంటిది కొట్టి తీరాల్సిందే. కొబ్బరికాయ కొట్టిన తదుపరి ఆ నిర్మాణానికి సహకరించేటువంటి ఆ మేస్త్రి గారికి తప్పనిసరిగా తాంబూల దక్షిణాదులు ఇవ్వవలసి ఉంటుంది. సింహద్వారాన్ని మొట్టమొదటిసారిగా పెట్టేటప్పుడు
ఆ సింహద్వారం పెట్టే సమయంలో దంపతులు ఇరువురు కూడా ఉండాలి. కేవలం మా వారు వెళ్తారులే నేను వెళ్ళను అని చెప్పేసి ఇంట్లో ఇల్లాలు కూర్చోవడానికి వీల్లేదు. ఇరువురు కలిసి వెళ్ళి ఆ యొక్క ద్వారబంధాన్ని ఏర్పరిచినట్లయితే మీ జీవన ఆనంద నిలయానికి అపురూపవంతమైనటువంటి ఆనంద తత్వాన్ని ప్రసాదించేందుకు వాస్తు పురుషుడు శతవిధాలా కూడా మీకు సహకరిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. మాఘమాసం కృష్ణపక్షం ద్వితీయ ఉత్తర ఫల్గుని నక్షత్రం సోమవారం ఈరోజు. మాఘమాసంలో వచ్చేటువంటి ప్రతిరోజు మనకు అమూల్యమైనటువంటి రోజు అని మాఘపురాణం చెప్తోంది. అందుకే సోమవారం మాఘమాసంలో శివారాధన చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది. కాబట్టే ఈరోజు మధ్యాహ్నము కావచ్చు లేదా సాయంకాల సంధ్యా సమయం కావచ్చు ఈశ్వరారాధన చెయ్యటానికి అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యంగా సంతానం కోసం తాపత్రయం పడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో, సంతానం లేనటువంటి వారైతే ఉన్నారో వారు ఈరోజు ప్రదోషకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి శివుడికి నవనీతము అంటే వెన్నను నివేదన చేసి 3 బిల్వదళముల చేత ఆ పరమాత్మకు చక్కగా నమస్కారాదులు సమర్పణం చేసి ఆ వెన్నను గనక ప్రసాదంగా స్వీకరించినట్లయితే సత్సంతానమును పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని మనకు ఉపాసనాకాండ చెబుతోంది. కాబట్టి సంతానం లేనటువంటి వారు ఉపాసన చెయ్యటానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే శివ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు ఈరోజు చెయ్యటం వల్ల సకల పాపములను కూడా తొలగించుకున్న వారవుతారు. ఇక సదాచార విషయానికి వస్తే కొన్ని పుష్పములకు నిర్మాల్య దోషం ఉండదు. అవి ఏమిటి అని చూస్తే పంకజం పంచరాత్రేషు సప్తరాత్రేషు బిల్వకం తులసి దశరాత్రేషు పూజితః పరమేశ్వరః అని శాస్త్రం చెప్తోంది. కోసిన తరువాత పద్మము 5 రాత్రుల వరకు పాడు కాదు. 5 రాత్రుల తర్వాత కూడా పద్మాన్ని పెట్టవచ్చు. ఇది పద్మముకు ఉన్నటువంటి నియమము. అలాగే సప్తరాత్రేషు బిల్వకం 7 రాత్రులు బిల్వము అంటే 7 కోసిన తరువాత ప్రతి పుష్పము 2వ రోజుకే కొన్ని పుష్పాలకు నిర్మాల్య దోషం వస్తుంది. కానీ పద్మానికి 5 రోజులు, బిల్వదళానికి 7 రాత్రులు అని చెప్పారు. 7 రాత్రుల వరకు అంటే బిల్వము ఎండిపోయిన తర్వాత కూడా పెట్టొచ్చు అని. అలాగే నిర్మాల్య దోషం లేనటువంటిది కూడా బిల్వము అంటారు. ఒకసారి పెట్టిన తరువాత తిరిగి దానిని గంగాజలముతో శుద్ధి చేసి నీళ్ళల్లో కడిగి మరల అదే బిల్వమును కూడా పెట్టవచ్చు అని శాస్త్రం చెబుతోంది. తులసి దశరాత్రేషు, తులసికి 10 రోజుల వరకు దోషం అనేటువంటిది లేదు. కాబట్టి ఇవి 10 రోజుల వరకు కూడా పూజకు పనికొస్తాయి అని ప్రత్యేకంగా మనకు ఆగమ శాస్త్రం చెప్తుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. జయం కలిగించే శక్తి మనస్సు. ఆ మనస్సు అమ్మ అధీనం. అమ్మ అనుగ్రహం కలగాలి అంటే చంద్రుడిని సేవించాలి అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. చంద్ర సహోదరి అని ఆ జగదంబకు ఉండేటటువంటి పేరు. చంద్రుడు సహోదరుడిగా ఉన్న కారణం చేత మనఃకారకుడైనటువంటి చంద్రుడు ప్రతీకాత్మకంగా మనం స్వీకరించేటటువంటి బియ్యం కానీ, పాలు కానీ, ముత్యం కానీ, ద్విముఖి 2 ముఖాలతో కూడుకున్న రుద్రాక్ష ధారణ వల్ల కానీ చంద్రుని అనుగ్రహం పొందవచ్చు. ఎప్పుడు మనకు చంద్రుని అనుగ్రహం కలుగుతుందో
అప్పుడు మన మనస్సు ప్రశాంతతతో ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న వాళ్ళకే విజయం లభిస్తుంది. పరాజయం మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలి అంటే మన పెదాలపైన ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడుతూ ఉండాలి. ఇతరుల మేలు కోరే లక్షణం పెంచుకోవాలి. మన మంచి కోరే వాళ్ళ సంఖ్యను పెంచుకోవాలి. అంటే దానం చెయ్యాలి. పాలు, బియ్యము, పంచదార లేదా పాలు, బియ్యము, బెల్లం వీటితో చేసిన పాయసాన్ని సోమవారం నాడు మనం ఆహారంగా తీసుకోవడం, ఇతరులకు పదార్థాన్ని ప్రసాదంగా వితరణ చేయడం ద్వారా కూడా కొంత మానసిక ప్రశాంతతను మనం పొందవచ్చు. అలాగే రుద్రాక్ష ధారణలలో చంద్రుని అనుగ్రహం పొందాలి అంటే ద్విముఖి 2 ముఖాల రుద్రాక్ష చాలా శ్రేష్టమైనది అంటుంది విజ్ఞాన ప్రపంచం. ఇందులో చంద్రునికి సంబంధించి మనం పాటించేటటువంటి పరిహారాలలో రాత్రి వేళన ఒక రాగి పళ్ళెం లేక రాగి గ్లాసులో నీరు పోసి అందులో ద్విముఖి రుద్రాక్షను ఉంచి ఉదయం తెల్లవారి దంతధావనం చేసిన పిదప ఆ రుద్రాక్షను తీసి పక్కన పెట్టి ఆ నీటిని సేవించాలి. ఇలా రాగి గ్లాసులో ఉన్నటువంటి నీరు రాత్రంతా కూడా దివ్యముఖ రుద్రాక్షతో కూడుకుని ఉన్న కారణం చేత కొంత చంద్రశక్తిని పొంది ఉంటుంది. ఇలా దివ్యముఖి రుద్రాక్ష నీటిలో నానబెట్టి ఆ నీరు రాగి గ్లాసులో ఉండాలి సుమా. అటువంటి నీరు త్రాగడం వలన రక్తపోటు, అధిక రక్తపోటును నియంత్రించవచ్చు అని ఆయుర్వేద విజ్ఞానం కూడా తెలియజేస్తుంది. ఆధ్యాత్మికం, ఆయుర్వేదం ఈ రెండు కలిస్తే మనకు లభించేది ఆనందం. ఆనందం వల్ల మనం పొందేటటువంటి స్థితి ఐశ్వర్యదాయకం అవుతుంది. కనుకనే ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అనే ఈ మూడింటికి మూల కారణం చంద్రశక్తి. చంద్రమా మనసో జాత, చంద్రకిరణాలు అమృతమయములు అంటూ పురాణ ప్రపంచం ఇందు నిమిత్తమే తెలియజేసింది. ఉదయమంతా కూడా సూర్యకాంతితో కిరణజన్య సంయోగ క్రియతో వృద్ధిని కలిగినటువంటి పెంపొందింపజేసుకున్నటువంటి మొక్కలు సైతం రాత్రి వేళన చంద్రకిరణాలతో సేదతీరి అమృతమయమైన చంద్రకిరణాలతో వంశాభివృద్ధి కలిగించే విధంగా కొత్త ఆకులు, మొగ్గలు ఉన్న పక్షంలో పువ్వులుగా మారడం, పువ్వులు ఉన్న పక్షంలో పిందెలుగా రూపాంతరం చెందడం, పిందెలు కాయగా మారడం ఇవన్నీ కూడా రాత్రి వేళనే మనం గమనించవచ్చు. అంటే సూర్యకిరణాల ద్వారా శక్తిని పెంపొందింపజేసుకునేటటువంటి సమస్త జీవకోటి రాత్రి వేళన పెరిగిన ఈ శక్తికి అమృతమయమైన లక్షణాన్ని ఆపాదించుకుంటుంది. ఎక్కడ అమృతత్వం ఉంటుందో అదే ఆనందం. కనుక అటువంటి ఆనందపూర్వకమైనటువంటి స్థితి మనం పొందాలి అంటే చంద్రుని అనుగ్రహం తప్పనిసరి. ఇందు నిమిత్తమై పాలతో శివాభిషేకం చెయ్యాలి, లేదా పాలను ఇతరులకు వితరణ చెయ్యాలి, లేదా తెల్లని దుస్తులు ధరించాలి, లేదా నుదుటన భస్మాన్ని ధరించాలి. ఈశ్వరుడు చంద్రుడిని తన జటాజూటంలో అలంకారంగా అట్టిపెట్టుకున్నాడు. చంద్రుడినే అలంకారంగా ధరించిన ఆ చంద్రచూడుడిని, ఈశ్వరుడిని సోమవారం నాడు మనస వాచ కర్మణ త్రిగుణ శుద్ధిగా నమస్కారం చేస్తూ ఓం నమ శివాయ అన్నా కూడా మనకు చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. ఎక్కడ చంద్రుని అనుగ్రహం ఉంటుందో అక్కడ అమృతత్వం, ప్రశాంతత, ఆనందము, ఆహ్లాదకర వాతావరణము చోటు చేసుకుంటుంది. చంద్రుని అనుకూలత ఉంటేనే చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఇటువంటి నేపథ్యంలో చంద్రుని అనుగ్రహాన్ని పొందుదాం. చంద్రుని అనుగ్రహంతో చక్కగా తలపెట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं
స్వామి హనుమ తన యొక్క వాలము చేత తోక చేత ఒక పెద్ద ప్రాకార నిర్మాణం చేస్తుండేవారు రాత్రివేళ. అందులో వానర సైన్యం అంతా పడుకునేది. ఆయన తన తోకనే ప్రాకారంగా పెట్టి ఉండేవారు. ఆ తోక దాటి వెళ్ళడం లోపలికి ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఈ వార్త మైరావణుడికి వెళ్ళింది. రామలక్ష్మణుల్ని అపహరించాలి. ఎలా అపహరించడం ఆలోచన చేశాడు. ఆయన దగ్గర సూచీముఖుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. మేకు ఎలా ఉంటుందో ఆయన ముఖం అలా ఉంటుంది. అంత వాడి అయినటువంటి ముఖం. దానితో ఎంత పటిష్టమైనటువంటి ప్రాకారాన్నైనా సరే ఆయన బద్దలు కొట్టి రంధ్రం చేయగలడు. సూచీముఖుణ్ణి పిలిచి, నువ్వు హనుమ వాలంతో తయారు చేసినటువంటి ప్రాకారాన్ని భేదించి లోపలికి వెళ్ళి నీ మాయలు చూపించి రామలక్ష్మణుల్ని ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు. సూచీముఖుడు వెళ్ళాడు. వెళ్ళి హనుమ యొక్క వాలం దాకా వెళ్ళి తన ముఖంతో ఆ వాల సంబంధ ప్రాకారాన్ని భేదించడానికి ప్రయత్నించాడు. ఆయన తోకలోంచి ఒక వెంట్రుక పైకొచ్చింది. ఆ వెంట్రుక సూచీముఖుని యొక్క ముఖానికి తగిలి ఆ ముఖం బద్దలైపోయి నెత్తురోడుతున్న ముఖంతో సూచీముఖుడు మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, హనుమ వాలమునకు ఉన్న ఒక తోక తగిలితే నా ముఖం పగిలిపోయింది, ఇక నేనేం భేదించగలను, నా వల్ల కాలేదన్నాడు. వెంటనే ఆయన మూషికముఖుడు అని పిలవబడేటటువంటి వేరొక రాక్షసుణ్ణి పిలిచాడు. ఆయన ఎలుక ముఖం ఉన్నవాడు. ఆయన కూడా ఎంత దుర్భేద్యమైన దానికైనా రంధ్రం చేయగలడు. నువ్వు వెళ్ళి రంధ్రం చేసి అపహరించమన్నాడు. వెంటనే ఆ మూషికముఖుడు బయలుదేరి వచ్చి హనుమ తోకని స్పృశించగానే ఆయన ముఖం కూడా బద్దలైపోయింది. అంతటి తేజోవంతమైన స్వరూపం. అందుకే హనుమ యొక్క మూర్తికి ఒక్క నమస్కారం చేస్తే చాలు, తరువుకొస్తున్నటువంటి దురితాలు ఉపద్రవాలు కూడా పక్కకి తొలగిపోతాయి అని చెప్తారు. మనకి రహదారుల వెంట ఎక్కడ చూసినా పూర్వం పెద్ద పెద్ద హనుమన్ మూర్తిని పెట్టి ఉంచేవారు. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద చెట్లని ఆశ్రయించి ఏ ఉగ్రభూతములుంటాయో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ప్రమాదాలు కలగకూడదని ప్రతి ఊరి వాళ్ళు కూడా ఊరి బయట రహదారి పక్కన హనుమన్మూర్తిని ఉంచి తమ ఊరు దాటి పక్క ఊరు వెళ్లే వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా క్షేమాన్ని ఆశించి తమ వంతు సహాయంగా హనుమన్మూర్తులను ప్రతిష్ఠ చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ మీకు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాలవ ఒడ్డున వెళ్ళిపోతుంటే ప్రతి ఊళ్ళో మొట్టమొదట స్వామి హనుమ యొక్క మూర్తి దర్శనం అవుతుంది. ఆయన కనపడ్డారు అంటే చాలు మనసుకి ప్రశాంతత. అటువంటి మహాద్భుతమూర్తి అయినటువంటి ఆ స్వామి యొక్క వాలానికి రంధ్రం చేయడానికి ప్రయత్నించాడు మూషికముఖుడు. ఆయన వాలమునకు తన ముఖం తగలగానే మూషికముఖుని యొక్క ముఖం కూడా బ్రద్దలైపోయింది. ఏడుస్తూ నెత్తురు కారుతూ మైరావణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెంటనే పాషాణభేది అని పిలవబడేటటువంటి ఇంకొక రాక్షసుణ్ణి పిలిచాడు. వజ్రాన్ని కూడా బదలగొట్టగలడు తన ముఖంతో. వజ్రం వజ్రేన భిన్నయేత్ అని లోకంలో సామెత. వజ్రం వజ్రానికే బదలవుతుంది. అటువంటిది వజ్రాన్ని కూడా భేదించగలిగినటువంటి పాషాణభేది అనేటటువంటి శక్తి కలిగినటువంటి ముఖమున్న రాక్షసుణ్ణి పిలిచి ఆ వాల ప్రాకారానికి రంధ్రం చేసి రామలక్ష్మణుల్ని అపహరించమన్నాడు. ఆయన ప్రయత్నించాడు, విఫలుడైపోయాడు, తిరిగి వచ్చాడు, మైరావణుడికి చెప్పాడు. వేరొక మార్గం లేదు, ఆయన అనుగ్రహిస్తే తప్ప లోపలికి వెళ్ళడం కుదరదు, రామలక్ష్మణుల్ని అపహరించలేం. ఆలోచించి మైరావణుడు విభీషణుడి యొక్క రూపాన్ని పొందాడు. ఎందుకని అంటే వాళ్ళు కామరూపులు, కావలసినటువంటి రూపాన్ని పొందుతారు. విభీషణుడి రూపాన్ని పొంది ఒక పెద్ద పెట్టొకటి చేత్తో పట్టుకొని స్వామి హనుమ పాదముల దగ్గరకు వెళ్ళి నిలబడి పైకి చూసి హనుమకి నమస్కారం చేసి, హే హనుమ, మీరు ఇక్కడ కాపలా ఉండబట్టి ఆ వాలప్రాకారంలో రామలక్ష్మణులు ఇద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. కానీ పగలు చేసినటువంటి యుద్ధంలో వాళ్ళ శరీరానికి కలిగినటువంటి గాయములకు ఉపశాంతి కలగాలని ఓషధుల్ని తీసుకొచ్చాను. లోపలికి వెళ్ళి రామలక్ష్మణుల దర్శనం చేసి వాళ్ళు క్షేమంగానే ఉన్నారు అన్నది రూఢం చేసుకుని ఈ ఓషధులు ఇచ్చి వస్తాను, కొద్దిగా చోటు ఇవ్వవలసింది అని అడిగాడు. విభీషణుడు వచ్చాడు అన్న ఆలోచనతో రామలక్ష్మణుల యొక్క క్షేమాన్ని అపేక్షించేటటువంటి లక్షణమున్న హనుమ తన తొడల సందులో కొద్దిగా చోటు ఇచ్చాడు.
ఆ తొడల సందులోంచి వెళ్ళిపోయాడు లోపలికి మైరావణుడు. వెళ్ళి తను తెచ్చినటువంటి ఓషధుల్ని పిండితే ఏ నిద్రపోతున్న వ్యక్తి అయినా మూర్ఛలోకి వెళ్ళిపోతారు. అటువంటి ఓషధుల్ని పిండాడు. రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలోకి వెళ్ళిపోయారు. ఇద్దరినీ పెట్టెలో పెట్టుకుని మూత వేసి మళ్ళీ బయటికి వచ్చేసాడు. లోపలికెళ్ళి చూశాను, రామలక్ష్మణులు నిద్రపోతున్నారు. రాత్రివేళ రాక్షసులు సంచరించేటటువంటి సమయం. రాక్షసులు మహామాయావులు. హనుమ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తాను పాతాళలోకంలో ఉన్న లంకాపట్టణానికి రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళి ఆ పెట్టె మూత తీసి చూశాడు. తాను పిండిన ఓషధుల యొక్క శక్తి చేత రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛలో ఉన్నారు. తన చెల్లెలు దుర్దండిని పిలిచాడు. వీళ్ళిద్దరినీ ఇప్పుడు మహానది దగ్గర గొప్ప ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవానికి తీసుకెళ్ళి వీళ్ళని బలిస్తాను. బలిచ్చే ముందు ఈ నరులిద్దరికీ స్నానం జరగాలి. 1వ ప్రాకారం ముందర దివ్యమైనటువంటి కొలను ఉంది. ఆ కొలను నుండి నువ్వు బంగారు కుంభంతో నీళ్లు తీసుకొచ్చి వీళ్ళిద్దరికీ స్నానం చేయించు. వీళ్ళు మూర్ఛయందున్నారు, నీళ్లు మీద పడినా పైకి లేవరు. నేను అటువంటి ఓషధులు పిండాను కాబట్టి నువ్వు నీళ్లు పోయి వీళ్ళని మహానదీ తీరానికి తీసుకెళ్ళి బలిస్తానన్నాడు. ఆమె సంకెళ్ళు వేయబడి ఉంది. ఆమె ఎంతో బాధపడుతూ ఇంతటి ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణులకు ఇటువంటి కీడు తలపెట్టాడే అని, స్వామి హనుమ ఉండగా వీళ్ళకి ఇటువంటి ఉపద్రవం ఎందుకు జరుగుతుంది, హనుమ ఎక్కడ ఉన్నారు, ఎందుకు రాలేదు, ఎందుకు రక్షించట్లేదు, ఆయనకి తెలియదా అని ఆలోచిస్తూ హనుమని స్తోత్రం చేస్తూ ఆవిడ నడిచి వెడుతోంది. వెడుతుండగా ఇక్కడ హనుమ నిలబడి ఉన్నారు. విభీషణుడే వచ్చి వెళ్ళాడు అనుకుంటున్నారు. మళ్ళీ విభీషణుడు వచ్చాడు. ఆ వచ్చినవాడు అసలు విభీషణుడు. వచ్చి హనుమ బాగా చీకటి పడింది, రాక్షసులు తిరిగేటటువంటి సమయం, మాయావులు, తస్మాత్ జాగ్రత్త సుమ, లోపల ఉన్న రామలక్ష్మణుల్ని ఒక్కసారి దర్శనం చేసి వస్తాను, క్షేమంగా ఉన్నారో లేదో, నా ఆరాటం నాదన్నాడు. ఆయన అన్నారు, ఇప్పుడే కదా దర్శనం చేశావు, మళ్ళీ దర్శనానికి వెడతానంటే ఏమిటన్నారు. నేనొచ్చాను ఆ దర్శనానికి, నేను రాలేదన్నాడు విభీషణుడు. ఏదో ఉపద్రవం జరిగిందని విభీషణుడిని తీసుకుని లోపలికెళ్ళారు. వెడితే అప్పటికే రామలక్ష్మణులు అపహరింపబడ్డారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.